చేసుకొని నన్ను ఈరోజు హ్యాబిట్స్ ఇస్కాన్ కు సంబంధించిన పెద్దలు మరి ఇస్కాన్ కు సంబంధించిన దైవ భక్తులందరూ కూడా నన్ను ఇక్కడికి పిలవడం అనేది మాకు మహాభాగ్యం. పూరిలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ జగన్నాథ రథయాత్ర జరుగుతుంది. మనం అందరము ఒరిస్సాకు పోలేము, ఆ పూరికి పోలేము. ఆ భాగ్యము ఇక్కడే కల్పించాలని చాలా వరకు కూడా సమయం లేకుండా మనం ఈరోజు దేవాలయాలకు కూడా వెళ్తలేము. దేవుణ్ణే మన ముందుకు పెట్టడానికి మరి ఒక గొప్ప ఆలోచన చేసి ఇస్కాన్ సంస్థ అంటే తెలియని వారు ఉండరు ప్రపంచంలో. ఈరోజు ఆ ఇస్కాన్ సంస్థ వారు ఈ బృహత్తరమైన పుణ్య కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో మరి భక్తులందరికీ కూడా పుణ్యం కలగాలని, ఈ రథయాత్రలో పాల్గొంటే మరి అంతా కూడా బాగుంటుందని, అందరికీ కూడా పుణ్యం కలుగుతుందని మరి ఇస్కాన్ వాళ్ళు చేస్తా ఉన్న ఈ పుణ్య కార్యక్రమంలో నేను ఒక నామమాత్రుడిగా ఈరోజు దీంట్లో పాల్గొంటా ఉన్నాను. మా సోదరిమణి మరి రమ్య గారు, అదేవిధంగా హ్యాబిట్స్ ఇస్కాన్ సంబంధించిన ప్రెసిడెంట్ గారు, మరి అందరు స్వాములందరూ కూడా నిరంతరం భగవంతుని కొలుస్తూ వారు చేసే పని అందరూ బాగుండాలని వారు కోరితే మనం అందరం కూడా ప్రశాంతంగా ఉన్నాం. మేము మా ప్రొఫెషన్లో ప్రశాంతంగా మీ అందరి దీవెనలతో ముందుకెళ్తాం. ఎవరి ప్రొఫెషన్లో వారందరి తరఫున, వారి ఇంటి తరఫున కాదు, వారందరి తరఫున ఎప్పుడు నిత్యం పూజలు చేస్తూ, ఆ భగవంతుని పూజలు చేస్తూ అందరికి మంచి జరగాలని, అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని వారి పూజలు చేస్తూ ఉన్న సందర్భంలో ప్రత్యేకంగా మా ఇస్కాన్ పెద్దలందరికీ మరి హృదయపూర్వకంగా మా తరఫున హృదయపూర్వకంగా నమస్సుమాంజలి తెలియజేస్తూ మరి ఇక్కడికి వచ్చేసిన భక్తులందరికీ కూడా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకి, మహానగరం ఈ భాగ్యనగరానికి సంబంధించిన ప్రజలందరికీ కూడా అందరూ కూడా బాగుండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ జగన్నాథుని కొలుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. ధన్యవాదాలు శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు